నాకుల కన్ను గరీబుల మీద పడ్డది. ఏంది వీళ్ళు చేసేది? ఒక 10 ఇళ్ళు కూలగొడతారు, వాడిని భయప్రాంతం గురి చేస్తారు, ఇక వసూలు మొదలు పెడతారు. వాళ్ళు అక్కడ వాళ్ళు పంచుకుంటారు. 50 గజాలు 30 గజాలలో గుడి చేసుకుంటూ ఉన్నోడు ఉంటాడా? గవాళ్ళ జీవితాలు కొనగొడుతున్నారు వీళ్ళు, గవాళ్ళ ఇల్లు కొనగొడుతున్నారు వీళ్ళు. ఇవాళ నేను ఒకటే మీకు సంపూర్ణంగా మద్దతుగా ఎందుకంటున్నానంటే, మళ్ళొకసారి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ వెసులుబాటు అయితే ఇచ్చిందో ఆ వెసులుబాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి నేను ధర్నా చేస్తున్నారో, మీరు ప్రభుత్వాన్ని నివేదించే ప్రయత్నం చేయండి, అర్థం చేయించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. పార్టీలు వేరు కావచ్చు, కానీ రాజకీయ నాయకులకు ఓట్లు వేసి గెలిపించేది మాత్రం మనకు మంచి పథకాలు, మంచి జీవితాలు, మంచి చట్టాలు, మంచి పద్ధతులు ఇవ్వస్తారని చెప్పి ఆశిస్తాం తప్ప మనం ధైర్యం ఏదైనా గురించి ఆలోచించగాలి. అందువల్ల వీళ్ళు కనుక అది అర్థం చేసుకొని అమలు చేయకపోతే దాని సంగతి తర్వాత చూద్దాం. రెండవది, ఇవాళ విశ్వకర్మ పథకం వచ్చింది. నిజమే అన్నట్టుగా ఎందుకో ఈ ఎస్ఎల్బీసీ గురించి వాళ్ళు మాట్లాడారు. ఎస్ఎల్బీసీ 6 సంవత్సరాల ఆర్థిక మంత్రిగా ఉంది. ఒక 3 నెలలకు ఒకసారి అంటే దాదాపు సంవత్సరం 4 × 5 20 సార్లు పెట్టినాను. పెట్టిన తర్వాత బ్యాంకులు అర్థం చేసుకున్న తర్వాతనే మేము కొన్ని సిస్టమ్ తీసుకొచ్చినాం. బ్యాంకుల ప్రమేయం లేకుండానే ఆనాడు 50,000 రూపాయలు ఉచితంగా చిన్నోళ్ళకి ఇవ్వాలని చెప్పి చెక్కులు కావచ్చు, బ్యాంకుల ప్రమేయం లేకుండా 80,000 రూపాయలు ప్రభుత్వమే ఇవ్వాలి, 20,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ అనే పథకం కావచ్చు, 2 లక్షల రూపాయలు అయితే 1,40,000 రూపాయలు గవర్నమెంట్ అది నేరుగా ఇవ్వాలి, 60,000 ఇట్లా అనేక రకాల పెట్టినాం అప్పుడు. ఎందుకంటే బ్యాంకులు మీకు తెలుసు, దాని చైర్మన్ల కాడ మీరు ఉండరు. అవి గ్యారంటీ లేకున్నా, అక్కడ ఏం లేకున్నా వాడు పెద్దలకు లోన్స్ ఎట్లా వస్తాయో మీకు తెలుసు. కాబట్టి చిన్నవాడికి లోన్లు ఇవ్వాలంటే వాడి చేతులు రావు, మనవాడు బ్యాంకు మెట్లెత్తే ఆస్కారం లేదు. ఇవాళ ముద్రానులాల పేట వచ్చినా, ఇవాళ విశ్వకర్మ పేట వచ్చినా కూడా ఎందుకు అయితే లేవంటే అది వచ్చేదా పోయేదా ఇస్తాడా అని చెప్పి ఇంకెక్కడో ఒక అపనమ్మకం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా ఈ విశ్వకర్మ రుణాలు మేము చెప్పినాం. ఎక్కడెక్కడైతే ఇవాళ మాలాంటి ఉన్నామో, ఎక్కడైతే మన ప్రభుత్వ అధికారం లేదో అలాంటి జాగాల్లో ఎక్కువ నంబర్ విశ్వకర్మ పేట ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పినాం. మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. సరే, సంఘాలు ఉంటాయి, సంఘాలు మాత్రమే కాదు, వ్యక్తులుగా మేము కూడా కొన్ని ఆఫీసులు పెట్టి, కొంతమంది ఎంప్లాయీస్ రూపంలో పెట్టి విశ్వకర్మ స్కీమ్ని ఎక్కువ మందికి ఇచ్చినట్టుగా, తొందరగా అమలయ్యేటట్టుగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. దాంట్లో మిమ్మల్ని కూడా ఆదుకుంటామని చెప్పి నేను మనవి చేస్తూ, ఇవాళ ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు తప్పకుండా ఉంటారు. ఇంటెలిజెన్స్ మిత్రులారా, మీరు రాసుకొని పోండి. ఇవాళ గింత వర్షంలో కూడా బోనాల పండుగ ఒకవైపు జరుగుతుంది, బోనాల పండుగ ఒకవైపు ఉన్నది, గురు పూర్ణిమ ఒకవైపు జరుగుతుంది, కిటకిటలాడుతున్నాయి మొత్తం దేవాలయాలు కూడా. అయినా వర్షమున్నా, గురు పూర్ణిమ ఉన్నా, ఇవాళ బోనాల పండుగ ఉన్నప్పటికీ కూడా ఇంత సంఖ్యలో వచ్చి ఇవాళ మీరు సంఘీభావం చెప్పినట్టే దీని తీవ్రత ఏందో ప్రభుత్వానికి అర్థం కావాలి. ఇవాళ మేము 1000 మందిమే కావచ్చు కాక ఇది లక్షల మంది విశ్వకర్మల ఆక్రందన, ఆవేదన, దుఃఖమైన విషయాన్ని మీరు మర్చిపోవద్దని. మీరు ఇట్లాంటి జరుగుతున్నప్పుడు తేరుకొని రిపోర్ట్ తెచ్చుకొని పరిష్కరిస్తే మీకు మద్దతు ఉంటుంది తప్ప ఓట్లప్పుడు వచ్చి కుల సంఘాల మీటింగ్లు పెట్టి, ఓట్లప్పుడు వచ్చి మీరు డబ్బులు ఇచ్చి ఎవర్రా అమ్ముడుపోయాడంటే తొందరగా అమ్ముడుపోతాడు పేదోడని చెప్పి, ఎక్కడ అమ్ముడుపోతారా అంటే మొట్టమొదటిగా జవహర్ నగర్లో అమ్ముడుపోతారని, అడ్డగుట్టలో అమ్ముడుపోతారని పేదోళ్ళ గురించి చులకనగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొన్న మీకు ట్రీట్మెంట్ ఇచ్చినాయి. పేదవాడు ఆకలి ఉండొచ్చు, పేదవాడికి అవసరం ఉండొచ్చు, కానీ పేదవాడికి ఉండే ఆత్మగౌరవం చాలా గొప్పదనే విషయం మరవద్దని చెప్పి తెలంగాణ సమాజంలో ఒక భావన ఉంటుంది, ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోని జాతి తెలంగాణ జాతి అనే విషయం మర్చిపోవద్దు. ఆ తిండికి లేకపోయినా బతికించి కొట్టాడే శక్తి ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ ధర్నా ద్వారా ఇంటెలిజెన్స్ మిత్రులు ముఖ్యమంత్రి గారిని నివేదించి, గత ప్రభుత్వం వేధించింది, బాధించింది, ఇలా ఆ ఉసురు తగిలింది కాబట్టి నీకు కూడా తగలకుండా ఉండాలంటే ఇలా మేము 1000 మందిమే కావచ్చు కానీ మన సమస్య పరిస్థితి గురించి కోరుతూ సెలవుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతకి జై. ఓకే అన్న, మీరు చాలా అమూల్యమైన సందేశం ఇచ్చారు. మాకు కొన్ని తెలియని విషయాలు కూడా మాకు తెలియపరిచారు. దయచేసి ఈ వేదిక ద్వారా ఈటెల రాజేంద్ర అన్న గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా.
మాకు ముఖ్యమంత్రిని కలవాలంటే మేము ఒక ఎమ్మెల్యేలం లేము, ఎవ్వరం లేము, మాకు ఎవ్వరు దిక్కు లేదు. మాకు దిక్కుమొక్కు నువ్వే అయ్యి నువ్వు మా ప్రతినిధిగా మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేవలం మా విశ్వకర్మ వల్ల సమస్యల పైననే మాకు ఒక అర్ధ గంట టైం నువ్వు కేటాయిస్తే